మెగా కాంపౌండ్ అంటే ఒకే కుటుంబం. అది ఒకప్పుడి మాట. ఎన్నికలకు ముందు ఇప్పుడు సీన్ మొత్తం కూడా మారిపోయింది. ఎంతలా అంటే పుష్ప 2 సినిమాపై ఎఫెక్ట్ పడేంతలా సీన్ మారింది. మానిన గాయాన్ని మళ్ళీ రేపిందెవరు? పుష్ప 2 నిర్మాతల్లో కలవరానికి అసలు కారణం ఏంటి? వాచ్ ఇట్. మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతుంది. మనోడైనా పగోడే అని మెగా సైడ్ అంటుంటే మాకు నచ్చినట్టు ఉంటామప్ప అంటున్నారు అల్లు వర్గం. ఇలా మాటకు మాట మధ్య జరుగుతున్న ఈ వ్యవహారంతో ఇప్పటికే ఇరు ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతున్నట్టే కనిపిస్తుంది. ఇక అభిమానుల మధ్య అయితే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తుంది. మెగా అభిమానులు 2 వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు ఫ్యామిలీ మధ్య నడిచిన వ్యవహారం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకొని సవాళ్లు విసురుకుంటున్నారు. ఓవైపు పుష్ప తగ్గేదేలే అంటున్నాడు. కానీ నువ్వు ఎలా తగ్గవో మేము చూస్తామంటున్నారు మెగా ఫ్యాన్స్. అసలే డిసెంబర్ 6న పుష్ప 2 సినిమా రిలీజ్ కు ఫిక్స్ చేశారు మేకర్స్. దీనిపై చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు పుష్ప టీమ్ అండ్ ఫ్యాన్స్. కానీ మెగా ఫ్యాన్స్ ఫైర్ చూస్తుంటే అసలు సినిమా ఆడుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్ పై గన్నవరం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ హీరో అనుకుంటున్నాడు, ఆయన కమేడియన్ అంటూ ఎద్దేవచ్చేశారు. చిరంజీవి, నాగబాబు, పవన్ అండా చూసుకొని సినిమాల్లోకి వచ్చి వారినే విమర్శించే స్థాయి అల్లు అర్జున్ కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 40 గ్రామాల్లో రేపు డిసెంబర్ 6వ తారీఖున నీ సినిమా రిలీజ్ చేయలేవు. ఏ థియేటర్లోనూ నీ సినిమా ఈ ప్రాంతంలో రిలీజ్ కాదు. ఈ గన్నవరం నియోజకవర్గం మొత్తం కూడా నీ సినిమా రిలీజ్ అవ్వటం మాత్రం ఖచ్చితంగా అవ్వదు. ఒక్క ఫ్లెక్సీ కట్టేవాడు ఉండడు. ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. డిసెంబర్ 6వ తారీఖు ఈ లోపల నువ్వు మీడియా ముందు వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్ళని నువ్వు నీ నెత్తను జింపుకుంటే నీకు ప్రక్షాళన జరుగుద్ది. అప్పుడు కూడా సహించం. దాన్ని ఏ విధంగా మార్చుకోవాలో ఆ విధంగా మార్చుకోవడానికి ట్రై చేస్తాం. కానీ నువ్వు చేసిన తప్పు, చిరస్థాయిగా చేసిన తప్పు చేసేసావు. ఇప్పటికైనా సరే నువ్వు నిర్ణయం తీసుకో. అల్లు అర్జున్, నువ్వు ఒక కామెడీ యాక్టర్వి. నువ్వేదో హీరో అని అనుకుంటున్నావేమో. నువ్వు ఒక కామెడీ యాక్టర్ లాగా కనబడుతున్నావు. ఆ కామెడీ వరకే కానీ నువ్వు ఒక హీరోగా మాత్రం భావించుకోబాకు. చూశారుగా, క్షమాపణలు చెప్పకుంటే పుష్ప 2 సినిమాను ఎలా రిలీజ్ చేస్తారో చూస్తామని అన్నారాయన. మరోవైపు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సైతం పుష్పపై ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ అంటూ ఎవరూ లేరని, ఉన్నవారంతా మెగా ఫ్యాన్స్ మాత్రమే అని అన్నారు. అంతేకాకుండా ఒక స్టెప్ ముందుకేసి అల్లు అర్జున్ స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ అనేది నాకు తెలీదు. యాక్చువల్గా ఉన్నది మెగా ఫ్యాన్సే. మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఇడిపోయి పెట్టుకుంటే మేము చెప్పలేం. కానీ ఆ బ్రాంచ్లు అన్ని సామాన్య కంపెనీలాగా ఉన్నదే మెగా ఫ్యాన్స్. ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ అంతే తప్ప అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు. ఆయన ఊహించుకున్నాడేమో ఉన్నారని. ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిన్ను ఇవాళ చిరంజీవి గారి అభిమానులు అంతా కూడా చిరంజీవి గారిని చూసుకుంటారు. మీలో పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ చూసుకున్నారు. రామ్ చరణ్ చూసుకుంటున్నారు. అవన్నీ కాదు నేను పెద్ద పొడుగుని నాకు ఇష్టమైతే వస్తా లేకపోతే మానే వెళ్ళిపో. ఎవడు కావాలన్నా నేను రమ్మని అడిగామా మేమేంటి? నువ్వు వస్తే ఏంటి రాకపోతే ఏంటి? 20 పెడితే 20 చోట్ల నెగ్గాం. ఇవాళ నువ్వు వెళ్ళిన చోటకు ఒక చోట కూడా ఓడిపోయింది. ఇంకా మీ నాన్న ఎంపీగా నిలబడితే నువ్వు నెగ్గించలేదు. మళ్ళీ నువ్వు అందరం విమర్శించడం మంచిది కాదని నేను తెలియజేస్తాను. చూశారుగా, ఇది కేవలం పొలిటికల్ సర్కిల్లో ఉన్న మెగా ఫ్యామిలీ అభిమానుల నుంచి వినిపిస్తున్న సౌండ్. కానీ పుష్ప అనుకుంటే పువ్వు అనుకుంటివా ఫైర్, నీ అవ్వ తగ్గేదేలే అంటున్నారు ఫ్యాన్స్. నిజానికి ఎన్నికల ముందు వరకు ఓ లెక్క, ఆ తర్వాత లెక్క మారిందా అంటే మెగా సర్కిల్ నుంచి ఎలాంటి కామెంట్స్ లేవు. కానీ ఎన్నికల తర్వాత సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ కొన్నాళ్లుగా రీసౌండ్ ఇస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మధ్య పోరు పాలిటిక్స్ కు పాకింది. ఇటు అటు డైలాగులు పేలుతున్నాయి. మెగా ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు మధ్య గ్యాప్ పెరగడం నిజమేనా అనే చర్చ జరుగుతున్న టైంలో పవన్ కళ్యాణ్ కామెంట్స్, ఆ తర్వాత అల్లు అర్జున్ కామెంట్స్ ఫ్యాన్స్ వరకు మరింత ఆజ్యం పోశాయి. చెప్పాలంటే ఈ వివాదానికి బీజం పడింది సరిగ్గా ఎన్నికలకు ముందు. ప్రచారం టైంలో మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కు సపోర్ట్ చేస్తూ
పర్యటనలు చేస్తుంటే నా రూటే సెపరేట్ అంటూ పవన్ కు మద్దతు తెలపకుండా అల్లు అర్జున్ నంద్యాలలో రవిచంద్రారెడ్డికి ప్రచారం చేశారు. అప్పటి నుంచి ఈ వివాదం రాజుకుంది. ఇంకేముంది, దీనిపై మెగా ఫ్యామిలీ సైడ్ నుంచి నాగబాబు, సాయిధరం తేజ్ పరోక్షంగా రెస్పాండ్ అయ్యారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే అంటూ మొదట ఒక ట్వీట్ చేశారు. నాగబాబు ట్వీట్ పై ఆగ్రహానికి గురైన అల్లు అర్జున్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తిట్ల వర్షం కురిపించారు. తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప, ఆ ప్రయత్నంలో పోలీసులు పుష్పపై 10 రౌండ్ల కాల్పులు జరపగా తను తీవ్రంగా గాయపడ్డాడని తెలుసు. ఆ తర్వాత సాయిధరం తేజ్ నెమ్మదిగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ను అన్ఫాలో కావడం హాట్ టాపిక్ అయింది. దానిపై నిహారిక స్పందిస్తూ ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయని అన్నారు. అలానే గతంలో కర్ణాటక పర్యటనలో పవన్ కళ్యాణ్ సైతం అల్లు అర్జున్ పుష్ప సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. 40 ఏళ్ల క్రితం అడవులను రక్షించే పాత్రలో హీరోలు నటిస్తే ప్రస్తుతం అడవులను నరికే పాత్రలో హీరోలు ఉంటున్నారని అన్నారు. మారిన కల్చర్ ఆందోళన కలిగిస్తుందని, ఒక సినిమా వ్యక్తిగా అలాంటి సినిమాలు చేయడం తనకు కష్టమని తెలిపారు. My first awareness in the forest was Kannada continuous Sri Rajkumar ji's Gandhada Gudi. So Gandhada Gudi is all about protecting a forest. How a DFO forest officer safeguards the forest and from smuggling. So I was sharing with my colleagues the other day in Aranya Bhavan. I was sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also, most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. So here I would like to, though what I could not do in real life, cinema life, but I wish I'm able to do it in real life, and I'm grateful for politics. I'm grateful for people for AP for choosing me and getting me elected through Pitapuram and taking charge as a deputy CM. ఇంత జరుగుతున్నా ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న అల్లు అర్జున్ ఓ సినిమా ఈవెంట్ లో హాట్ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపాయి. అల్లు మెగా కుటుంబాల మధ్య కాంట్రవర్సీగా మారాయి. ఇష్టమైన వారిపైన మనం ప్రేమ చూపించాలి, మనం నిలబడగలగాలి, నాకు ఇష్టమైతేనే వస్తా, నా మనసుకు నచ్చితేనే వస్తా అంటూ అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మనం చూపించాలి, మనం నిలబడగాలి. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరూ తెలిసిందే. ఇక ఇంత అన్నాక మెగా ఫ్యాన్స్ ఊరుకుంటారా? నీ సినిమా ఎలా ఆడుతుందో మేము చూస్తాం, అసలు చిరంజీవి లేకపోతే నీ సినిమాలు ఎవరు చూస్తారు అంటూ ఓ లెవెల్లో కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి ఇంత నెగిటివిటీ మధ్యలోనే పుష్ప 2 చిత్రంతో మరో 100 రోజుల్లో ఆడియన్స్ ని పలకరించబోతున్నారు బన్నీ. ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాను గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. మరి ఇంత నెగిటివిటీ మధ్యలో పుష్ప 2 ఏ మేరకు సక్సెస్ కొడుతుందో చూడాలి. అలానే పుష్ప 2కి పోటీగా అదే నెలలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కూడా రిలీజ్ అవ్వబోతుంది. మరి ఇరువురి ఫ్యాన్స్ పొలిటికల్ యుద్ధం సినిమాలపై ఏ మేరకు ఎఫెక్ట్ చూపిస్తాయో చూడాలి మరి.